వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. ప్రతిరోజు 2 కొత్త వంటలతో టేస్టీ డిషెస్ ని మీకు పరిచయం చేస్తున్న మన మీ ఇంటి వంటలో ఈరోజు నాగమణి గారు మరో 2 వంటలను మనకు పరిచయం చేయబోతున్నారు. మరి ఆ వంటలు ఏంటి, నాగమణి గారు మనకి ఎన్ని కబుర్లు చెప్పబోతున్నారో తెలుసుకుందామా రండి. బాగున్నారా? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు వచ్చాక ఇంకా బాగున్నాను. సో నాగమణి గారు వచ్చేస్తున్నారు ఈ రోజు మీ ఇంటి వంటలో 2 మంచి టేస్టీ రెసిపీస్ నా కోసం చేస్తున్నారు. నేను కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ గా వచ్చానండి మీకు టేస్ట్ చూపించాలని. ఓ సో డెఫినెట్ గా చాలా బాగా చేద్దరు కానీ వంట. ఓకే అండి. మరి ఇంటికి ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొల్లు నుంచి అండి. వావ్, పాలకొల్లు నుంచి అంత దూరం నుంచి ఇంత దూరం మీ ఇంటి వంట కోసం వచ్చారా? అవునండి. చూస్తూ ఉంటారా మరి రోజు? చూస్తామండి. ఏ వంటలు అంటే ఇష్టం? అంటే చెఫ్ వంటలు ఉన్నాయి, మన దానిలో స్వీట్ హౌస్ స్పెషల్స్ ఉన్నాయి, అన్నీ చూస్తామండి మామూలుగా ఇంట్రెస్ట్గా. మీ ఓన్గా మీకు స్పెషల్స్ అంటే ఏమి ఇష్టం? స్నాక్సా? స్నాక్స్ అంటే అన్నీ ఇదే ఇష్టం అని ఉండదు, అన్నీ పర్వాలేదు. ఓకే, అన్ని వంట చేస్తాం కాబట్టి అన్ని తినాలి కాబట్టి అన్ని తింటేనే హెల్దీగా ఉంటాం కాబట్టి అన్ని ఇష్టం మీకు? అన్నీ ఇష్టమేనండి. ఓకే, నాగమణి గారు పాలకొల్లు నుంచి మన కోసం వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ముందు వంట ఏం చేద్దాం అనుకుంటున్నారు? పనసపట్టు ఆవకూర అండి. వావ్, చాలా స్పెషల్ ఐటమ్ పనసపట్టు ఆవకూర. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. పనసపట్టు, ఆవాలు, ఎండుమిర్చి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, చింతపండు గుజ్జు, కరివేపాకు, పల్లీలు, సాల్ట్, నూనె, వడియాలు. సో పనసపట్టు ఆవకూరకి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్. అవునండి. మొదలు పెడదామా వంట? బాండి పెట్టాలండి. ఇది పనసపట్టు ఉడకపెట్టి వాచి పిండి పెట్టుకున్నామండి. ఇది ఓకే, ఇది పనస పండు వేరు, కూరకాయ వేరుగా ఉంటుందండి. ఇది కూరకాయ పండు అవ్వదు, అది మామూలుగానే ఉంటుంది. అలాగే పండు ముదిరితే కూరకి బాగోదు. ఓకే, విడిగా కాయ ఉంటుంది అనమాట. విడిగా పచ్చిగా ఉన్న కూరకు ఉన్నదే తీసుకోవాలి. ఆ పొట్టు తీసేసి ముందు ఉడకబెట్టి ఆ నీళ్ళని పిండేసి పక్కన పెట్టుకున్నామండి. ఓకే, ఇంట్లో ఏమైనా వేసారు? ఉప్పు కానీ పసుపు కానీ? అది కొట్టేటప్పుడే వేస్తారండి. అది ఎక్కువ మామూలుగా కొడితే కండ్రెక్కిపోతుంది. అది కొట్టేటప్పుడే ఉప్పు పసుపు రాస్తారు. దీనికి కండ్ర రాకుండా రాస్తారనమాట. కాయకి ప్లస్ పొట్టుకి కూడా. ఓకే, అయితే మనం తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్ ఏంటంటే ఉప్పు పసుపు 2 రాసుకొని చక్కగా కొట్టుకుని ఇలా మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. ఓకే, రెడీ. నెక్స్ట్ ఆయిల్ కావాలి కదా? సో ఇలాంటి పనసపొట్టు వంటలన్నీ బాగా ఇష్టమా మీకు? వెరైటీ వంటలు? అవునండి. ఇంట్లో బాగా చేస్తుంటారా? చేస్తూ ఉంటాం. ఇలాంటి కొత్త కొత్త వంటలు వెరైటీగా చేస్తూ ఉంటామండి. ఓకే, ఇది మీ ప్లేస్ స్పెషల్ లేకపోతే వెస్ట్ ఈస్ట్ కూడా ఇది ఎక్కువగా చేస్తారండి. బాగా అందరూ చేస్తారు. దీంట్లో వడియాలు వేయించుకోవాలండి ముందు. ఓ, ఇందులో వడియాలు కూడానా? ఏంటండి ఇన్ని స్పెషల్స్ ఈ వంటలో? ఇందాక ఆవ అంటేనే డిఫరెంట్గా అనిపించింది, ఇప్పుడు ఇందులో ఇది ఇంకా టేస్ట్ వస్తుంది. మినప్పిండి వడియాలా? అవునండి, ఓన్లీ ఉత్తి మినప్పిండి వడియాలు పెట్టుకున్నది. ఇది మీరు ఇంట్లో పట్టినవేనా? అవునండి, ఇంట్లో చేసినవే. సో ఈ కూరలో ఇన్నర్గా ఇంకో సీక్రెట్ ఏంటి అంటే మినప్పిండి వడియాలండి. కొద్దిగా వేసుకుంటే చాలండి. నన్ను అండి అంటాం మానేయండి మీరు నాగమణి గారు. సో నన్ను మీ చెల్లి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా మీ పిల్ల అనుకోండి. ఏమనుకున్నారు? ఎందుకు అక్క అనుకుంటున్నారండి? ఏంటి చెల్లి తొందరగా చెయ్యి, వంట ఆకలేస్తుంది, అసలే 12 అయిపోయింది. అక్కంటే మాత్రం భయం లేదా నీకు? అసలు ఉండక్క, నీకోసమే గబగబా చెయ్యి. భలే నచ్చా చెల్లి నువ్వు నాకు. వావ్, ఇంత మంచి చెల్లి నాకు. అసలు ఇప్పటిదాకా తెలియలేదు. సడన్ గా నాకు ఒక చెల్లి వచ్చేసింది. ఒకసారి ఇలా హగ్ చేసుకొని మా చెల్లికి ఒక కిస్ ఇవ్వాలండి, బట్ వంట టేస్ట్ చేసిన తర్వాత ఇస్తాను, సరేనా? ఓకే. శనగపప్పు మినపప్పు వడియాలు వేయించేసి తీసేసుకున్నాము. దీంట్లో శనగపప్పు మినపప్పు. ఓకే, చెల్లి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంటలు? అసలు అమ్మ దగ్గరే. నాకు చెప్పకుండా అమ్మ నీకు నేర్పేసింది. చూసావా ఎంత అక్కడ షూటింగ్ అంటే బిజీగా తిరుగుతూ ఉంటావు కదా నువ్వు, అందుకని ఇంకా ఇంట్లో ఉండి నేనే నేర్చుకున్నాను ఇది. ఓహో, అలా కూడా అనిపిస్తుంది నీకు? ఇంట్లో ఆవాలు, మిరపకాయలు. గుడ్. సో మినపప్పు వేసుకుని మనం కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయినా నాకే సిగ్గు అనిపిస్తుంది, అక్కడే ఉండి చెల్లి దగ్గర వంటలు నేర్చుకోవడం ఏంటా అని. బట్ కానీ తప్పదు కదా, మంచి వంట ఎక్కడన్నా మనం తీసుకోవాలి అంతే. పచ్చిమిర్చి, కరివేపాకు. చెల్లి జాగ్రత్తగా ఇవి మాడిపోకుండా కరివేపాకు. సో
ఆవాలు వేసాము, ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాము. మా చెల్లి చిరపట్లు ఆడిచ్చేస్తుంది. నెక్స్ట్ పల్లీలు. తర్వాత చింతపండు గుజ్జు ఇందులో వేసేయడం. చేస్తాను. ఇది ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకుని ఉత్తినే కూడా కలపచ్చు. ఓకే, ఇందులో కూడా వేయచ్చు. సో చింతపండు గుజ్జు ఉడకబెట్టింది కదా, నీళ్ళల్లో ఉడకబెట్టి గుజ్జు తీసుకున్నది అది ఉత్తినే ఇందులో వేయకుండా కూడా కలపచ్చు, ఇలా కూడా వేసి కలపచ్చు. ఓకే, ఇప్పుడు పసుపు నేను వేస్తాను. చెల్లి నువ్వైతే ఎక్కువ వేస్తావేమో, నేను సరిపడేద్దాము. ఓకే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చేసేద్దామా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఇందులో వేసేసుకోవచ్చు. ఓకే, వడియాలు ఆల్రెడీ పట్టు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసిన వడియాలు వేసాము. ఇప్పుడు పనసపట్టు, ఇది ఉడకబెట్టింది, ఉడకబెట్టి వార్చింది. సాల్ట్ నువ్వు బాగా చేస్తావో వేస్తావో వేయవో అని నీకు ఇచ్చాను, ఎందుకంటే టేస్ట్ నేనే కదా చూడాల్సింది లాస్ట్కి. సో ఈ అక్కని మెప్పించాలి ఈ నాగమణి చెల్లి. మరి ఇప్పుడేం చేద్దాం? దీన్ని ఒక 5 నిమిషాలు ఆగి ఆవ కలుపుకోవాలి. వేడి మీద కలిపితే చేదొస్తుంది. ఇది ఆవ, ఇది చల్లారిందా? ఇది ఆవ కలుపుకుని బౌల్లో తీసుకోవడమే. ఓకే, సో మన బ్రేక్లో ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఆవ ముద్ద వేస్తున్నాం. ఆవాలు ఇంకేం కలిపి? ఎండుమిర్చి. ఇది ఎండుమిర్చి ఎందుకు వేస్తామంటే చేదు రాకుండా వేయాలి. ఓకే, ఆవాలు ఎండుమిర్చి ఫ్రై చేసావా? ఫ్రై చేయలేదు, ఉత్తివే కొంచెం నీళ్ళలో నానబెట్టి కాసేపు. అది నీళ్ళలో ఎందుకు నానబెట్టాలంటే ఎండుమిరపకాయ మెత్తగా అవుతుంది, గ్రైండ్ బాగా అవుతుంది. అందుకని నీళ్ళలో నానబెట్టి గ్రైండ్ చేసి ముద్ద వేయాలన్నమాట. సో నాకన్నా తర్వాత పుట్టిన నాకు తెలియని విషయాలు చాలా తెలిసేసుకున్నావు చెల్లి నువ్వు, అందుకే నువ్వు నన్ను వచ్చేసావు. అసలు మా చెల్లి ఎలా చెప్తుందో చూడండి వంట గురించి. ఆవాలంట కొంచెంసేపు నీళ్ళలో నానబెట్టాలంట, ఎండుమిర్చి కూడా కాసేపు నీళ్ళలో నానబెట్టాలి. ఎందుకు అనుకుంటున్నారు? అవి 2 మెత్తబడిపోతే పేస్ట్ బాగా అవుతుందని. పేస్ట్ బాగా అయిపోతే టేస్ట్ బాగా వస్తుంది. గ్రేట్ అబ్బా, అసలు నువ్వు కేక పుట్టించేస్తున్నావు అంట. అమ్మ అందుకే అక్క ఎప్పుడు షూటింగ్ అంటే తిరుగుతూ ఉంటుంది, నువ్వేనా నేర్చుకో అని నాకే ఎక్కువ నేర్పింది బాగా. సో ఈ నా కోసం చేసి పెట్టడానికి అనమాట, టేస్ట్ గా ఉండడానికి. నా కోసం అక్క అంటే నీకు ప్రేమ ఎక్కువనే అంతేనా? అందుకే నేను కూడా మరిదిగా దగ్గర అక్కడ కవర్ చేసేసాను బాగా. ఇంకేం చేద్దాం? దీనికి బౌల్లో తీసేసుకుంటే అయిపోయింది. అంతే. ఓ సూపర్. నువ్వు అయితే ఎలాగో స్టవ్ ఆఫ్ చేసేసింది. మనం ఆవ ముద్ద కలిపేసుకున్నాక వంట కూడా అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ ఏమైనా చెల్లై? ఈ వంట బాగుంటే నీకేదో ఇస్తానన్నాను కదా నేను, గుర్తుందా? అవును, నేను మర్చిపోతానా? నువ్వు మర్చిపోవు, వంట బాగా చేస్తున్నావు కదా, నువ్వెందుకు మర్చిపోతావు? ఏమైనా గార్నిషింగ్ ఉందా చెల్లై? ఏం లేదక్క. పనసపట్టు ఆవ కూర రెడీ. టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ చూడాల్సిందేనంటవా? చూడవలసిందే. సో మరిది గారికి ఎలాగో దక్కలేదు అదృష్టం, నాకన్నా దక్కింది. బతికిచ్చు. అమ్మ చేసిందే కదా ఇది, అమ్మ చెప్పింది కదా, అమ్మ నేర్పించింది. ఓకే, అయితే నాకైతే ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మరి టేస్ట్ అయినా సూపర్గా ఎరగదీసేసింది. బట్ నేను అప్పుడే ఎంత బాగా చేసామని పోడేసాను అనుకో, ఎక్కేస్తుంది, కొమ్ములు వచ్చేస్తాయి, అందుకని చెప్పలేదు. బట్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పనసపొట్టు, చింతపండు గుజ్జు, వడియాలు, పల్లీలు, ఉప్పు, పసుపు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆయిల్, ఆవాలు ఎండుమిర్చి పేస్ట్. పనసపొట్టు ఆవకూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే మినప్పిండి వడియాలు వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, చింతపండు గుజ్జు, పసుపు, ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపొట్టు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అది చల్లారాక ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు ఆవకూర రెడీ. సో మరి నెక్స్ట్ వంట ఏం చేస్తున్నావు? కాజు టమాటా రైస్. కాజు టమాటా రైస్. ఓకే, కాజు టమాటా నా కోసమేనా స్పెషల్? నీకోసమే. మరి లావైపోతానేమో.
పర్వాలేదు, చిక్కిపోయి ఉన్నావు కదా, లాభం సమానంగా అవుతావు. వద్దొద్దు, మన షూటింగ్స్ అవి రెగ్యులర్గా చేయాలి అంటే కొంచెం గ్లామరస్గా కొంచెం మెయింటైన్ చేయాలి, డైట్లో ఉండాలి. అంటే మరి ఎక్కువ కడుపు నిండా పెట్టాను, సగమే పెడతాను. ఓకే, అయినా సరే అప్పుడప్పుడు తినమన్నారు పెద్దవాళ్ళు, అందుకోసం నేను తింటాను. అందులో నువ్వు చేస్తున్నావు కదా, నీ చేతి వంట అంటే డెఫినెట్గా తింటాను. కాజు టమాటో రైస్. సో మరి దీనికి ఏమేమి కావాలో చెప్తావా? ఓకే, రైస్, కాజు, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, బంగాళదుంప, సాల్ట్, నూనె. ఇంగ్రీడియంట్స్ చెప్పేసావు కదా, సో మరి వంటలో కూడా వెళ్ళిపోదాము. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ తీసుకుని స్టవ్ అంటించి స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. నేను కుక్కర్ చేస్తానక్క. ఏంటి కుక్క అంటావా నన్ను? లేదక్క, కుక్కర్ అన్నాను. అనాల్సిందంతా అనేసి వినాల్సిందంతా వినేసి డౌట్గా అడుగుతావా నన్ను? అమ్మ దొంగ, ఏమనుకుంటున్నావా అసలు నా గురించి? ఎంత అక్కడైతే మాత్రం నిన్నేం అన్న అనుకుంటున్నావా? అవును కదా, మరి ముద్దులు చెల్లన్నావు కదా ఇందాక. ముద్దులు చెల్లైతే మాటలు ముద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటది. నేను ముద్దుగానే మాట్లాడుతున్నాను. అంటే కుక్క అని మాట్లాడతావా నన్ను? కుక్కరు అన్నాను నేను. సరే, మాటల్లో ఇలా నువ్వు నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి చూస్తాను. ఇంకొకసారి ఏమన్నా రాకపోయిద్దా అప్పుడు నేను ఈ పని చెప్పకపోతాను. ముందు వంటలోకి వెళ్దాం మనం. ఓకే, కుక్కర్ పెట్టావు కదా, ఆయిల్ వేసుకుందాం. ఎంత వేస్తావు చెల్లి? దీనికి తగినంత. నీకోసం మరిది గారి కోసం వండినట్టు కాకుండా నా కోసం వండినట్టు చక్కగా స్పెషల్గా కొంచెం ఆయిల్ తగ్గించి. సన్నగానే ఉన్నావు కదా అక్క నువ్వు, ఆయిల్ ఎక్కువ వేసినా ఏమవుదు. ఏమన్నా నన్ను ఇక్కడ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావు ఏంటి? నాకేమన్నా పోటీ వస్తున్నావా? ఎంత తిట్టేసినా సరే ప్రేమతో అలా పడేస్తున్నావు నన్ను. ఆయిల్ వేసావు కదా, ఓకే. సో కొద్దిగా ఒక 4-5 స్పూన్లు వేసావు. అవును. ఫస్ట్ ఏం వేద్దాం? ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ బాగా కట్ చేసావు చిలికలుగా. అవును, ఇంతకీ మన పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు 10th 8th చదువుతున్నారు. 10th 8th బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నారు. నేను బాగా చదవమని చెప్పాను. వాళ్ళు అడుగుతూ ఉంటారు, అమ్మ పెద్దమ్మ ఎప్పుడు కనపడదేంటి అని. ఎందుకు? పెద్దమ్మ ఎప్పుడు టీవీలో కనిపిస్తూనే ఉంటుంది కదా. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా పెద్దమ్మ కనిపించినప్పుడు. అదే మరి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, రోజు టీవీ ముందు కూర్చొని రోజు కనిపిస్తుంది పెద్దమ్మ. ఓకే, వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ ఏంటి పెద్దమ్మ ఎప్పుడు తింటూనే ఉంటుంది వంట చేయదా అని. తింటూనే ఉంటుందంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరి కోసం నా కష్టార్జితం అనమాట. తిని పెట్టడం అనేది వాళ్ళకి ఇష్టం. నేను తర్వాత ఏం వేయాలి చెల్లాయ్? బంగాళదుంప వేద్దాం. ఇదేంటి ఇంత బారుగా కట్ చేసుకోవాలి చెల్లాయ్? అలాగే కట్ చేయాలి. ఇది వాటర్లో వేసి ఉంచాను నల్లబడకుండా. సో మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటర్లో వేయాలి. మా తెలివి కలిగిన పిల్లి విన్నావా? సో ఆలు వేసాం కదా చెల్లాయ్, తర్వాత ఏం వేస్తున్నావు? టమాటో వేయాలక్క. టమాటో వేసేద్దామా? వేసేద్దాం. సో ఇది నువ్వు కాజు టమాటా రైస్ అన్నావు కదా, రైస్కి తగ్గట్టు వేసుకోవాలా? ఇప్పుడు ఎంత వేసావు? ఒక టమాటానా 2 టమాటాలు? అవి పెద్దదైతే 1 వేయాలి, చిన్నవైతే 2 వేయచ్చు. ఓకే, అంటే రైస్ని బట్టి వేయాలన్నమాట. చూసావా, నువ్వు రోజు మరిది గారికి వంటలు చేయకుండా షాపింగ్కి వెళ్తున్నావు కాబట్టి డౌట్లు వస్తున్నాయి నీకు కదా. అంటే అక్కవే కదా, పర్వాలేదని డౌట్గా చెప్తున్నాను. అంటే ఎలా ఉన్నా తినేస్తాను అనుకుంటున్నావా? అవును కదా మరి. సో బయట వాళ్ళు అయితే కంగారు పడాలి. నువ్వు ఎలా ఉన్నా ప్రేమగా వండుతావు కాబట్టి నేనే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అవును, సో చక్కగా టేస్టీగానే వండుతావని. టమాటా ముక్కలు వేసేసిన తర్వాత ఇది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత వాటర్ పోసి. మగ్గిన తర్వాత ప్రాసెస్ ఇప్పుడే చెప్పొద్దు, నేను ఒకేసారి అన్ని జీర్ణించుకోలేను, అలాగే ఒకేసారి అన్ని వినలేను. ఒక్కొక్కటి వింటూ అలా చేసుకుంటూ వెళ్దాం మనం. ఇప్పుడు ఒక తిప్పాను దీన్ని. ఇందులో వాటర్ పోసుకుందాం 2 కప్పులు. సో ఎందుకు 2 కప్పులు? 1 కప్పు తీసుకున్నాం కదా, దీనికి 2 కప్పులు వాటర్. ఓకే, రైస్ 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. వాటర్ చేసి గబగబా లంచ్ టైం అయిపోయింది. ఈలోపు మళ్ళీ మీ బావగారు ఫోన్ చేస్తారు నాకు, మళ్ళీ మాట్లాడుకోవాలి నేను వెళ్ళి. తొందరగా చెయ్యి. బావగారితో మాట్లాడే టైం కూడా ఉంది అక్క నీకు. అదే వంట తొందరగా చేస్తే వెళ్ళి మాట్లాడుకుందాం అని కాసేపు. సాల్ట్ వేద్దాం ఇందులో. నీళ్ళు వేసావు కదా, నీళ్ళు వేసిన తర్వాత ఏం వేయాలి? సాల్ట్ వేయాలి. ఓకే, అవును ఇందులో పచ్చిమిర్చి ఒకటే వేసాం కదా, ఇంకేం అవసరం లేదు. ఇంకేం అక్కర్లేదు. అంటే టమాటా రైస్ కదా ఇది. ఓకే, అంతే. టమాటా రైస్ అంటే ఎక్కువ స్పైసీగా ఉండదు. కొద్దిగా ఉప్పు వేసాము.
ఇందులో ఇప్పుడు రైస్ వేసేద్దాం. సో ఈ కప్ రైస్ ఆల్రెడీ కడిగి పెట్టాం కదా, కడిగి పెట్టాం బియ్యం. ఇందులో వేసేసి ఇది కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక కట్టేయడమే స్టవ్. అమ్మ చెప్పి పంపించింది కదా నీకు? అమ్మే చెప్పింది. అసలే హాస్ని, అసలే నీ అక్క అంటే అసలు మామూలు అక్క కాదు, దానికి అన్ని అంటే శుభ్రంగా ఉండాలి. ఇందాక చెప్పింది అమ్మ చెప్పింది, ఇది మాత్రం మీ మరిది గారే నేర్పించారు నాకు. ఈ వంట మరిది గారు నేర్పించారు కానీ నాకు తెలుసు కదా నీ పరువు తీయడం ఎందుకు బాగుండదని. ఇప్పటికే తీసింది ఎక్కువైపోయింది, ఎంతైనా నా చెల్లి, దాని పరువు తీస్తే నా పరువు తీసుకున్నట్టేనని నేనేం మాట్లాడలేకపోతున్నాను. నీ నోటితో నువ్వే చెప్పేసావు కాబట్టి పర్వాలేదు. మరిది గారు హాయ్ అండి, మీరు వంట మంచి వంట నేర్పించారండి. టేస్ట్ చేసిన తర్వాత మీకే చెప్తాను నేను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేస్తాం. 3 విజిల్స్ వచ్చాక కట్టేయాలి. 3 విజిల్స్ వచ్చేసాయి, మరి స్టవ్ ఆఫ్ చేసుకుందామా చెల్లి? కట్టేద్దాం. ఈ కాజు రైస్ అన్నావు, మన కాజు వేయలేదు అందులో, మరి ఎప్పుడు వేస్తాం? అది తీసిన తర్వాత పైన కలపాలి. ఓకే ఓకే, అది ఇంకొక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు వరకు అయితే మనం టమాటా వేసి రైస్ మొత్తం ప్రిపేర్ చేసేసాము. సో మరి విజిల్ పోవాలి అంటే, ఆవిరి పోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ఒక 5 మినిట్స్ పడుతుందేమో. వెయిట్ చేద్దామా? ఓకే, కొంచెం టైం అయింది కదా, చూద్దామా? చూద్దాం. సో విజిల్ పోయింది, రైస్ రెడీ అయిపోయింది, ఆవిరి పోయింది కదా. ఫైనల్గా జీడిపప్పు వేసి తీసేసుకుందాం. సో అయితే మొత్తం రైస్ తీసిన తర్వాత కాజు వేయాలి, అందులో కాజు వేయాలి. వావ్ చెల్లై, నీ టాలెంట్ చాలా ఎక్కువ. ఇక్కడ టమాటా పెట్టానక్క, దగ్గర ఉంటే తినేస్తాను దాచిపెట్టా. ఆకలి నీకు కదా వేస్తుంది అన్నావు, నాకు కదా కదా. ఆకలిస్తే నేను బాగా ఫ్రెష్గా అయ్యాక తింటాను, మొత్తం అంతా క్లియర్గా ఫినిష్ అయ్యాక తిందామని. కాజు టమాటా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పి. ఓకే, నా కోసం ప్రేమగా చేసి డైటింగ్ లాగా ఓన్లీ 1 కప్ రైస్ ఇచ్చిందండి నాకు. అది నేను ఆకలి అంటే దానికి తోడు పెరుగు చట్నీ, కర్డ్ చట్నీ. ఓకే, మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుందాక? ఇరక్కొట్టేసావు, సూపర్గా ఉంది. మీరు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చకచకా నోట్ చేసేసుకోండి. కాజు టమాటో రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, వేయించిన కాజు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఆయిల్. కాజు టమాటో రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి మగ్గించాలి. అవి బాగా మగ్గాక 2 కప్పుల నీళ్లు పోసుకొని సరిపడా ఉప్పు, శుభ్రపరిచి పెట్టుకున్న కప్పు రైస్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆవిరిపోయాక మూత తీసి వేయించిన జీడిపప్పు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కాజు టమాటో రైస్ రెడీ. జీ తెలుగు మీ ఇంటి వంటవారు నువ్వు చేసిన వంటలు చూసి మెచ్చుకొని వావ్ చాలా టేస్టీగా చేసింది నాగమణి, సో డెఫినెట్గా గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని ఇంత మంచి శారీ గిఫ్ట్గా ఇచ్చారు నీకు. ఈరోజు నాగమణి గారు చేసి చూపించిన 2 వంటలు చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత హైదరాబాద్ హయత్ నగర్లో ఉంటున్న బి శారద. శారద గారు మీరు రాసి పంపిన పూల్ మఖన్ కి కడి అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్! త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 విభిన్నమైన రుచులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి, బాయ్.